ఇక ప్రజాహిత యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని, ఎక్కడికి వెళ్లినా మోదీకి ఓటిస్తామని ప్రజలు చెప్తున్నారని బండి సంజయ్ అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి 350కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు గెలుచుకుంటామని అన్నారు. జమ్మికుంట మండలం సాయంపేటలో ఆయన ప్రజాహిత యాత్రలో పాల్గొన్నారు. ఇచ్చిన మాట మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు 6 గ్యారెంటీలను అమలు చేసి తీరాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై దొంగాట ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి దృష్టి సారించాలని కోరారు. ప్రజలందరూ కూడా మేము 6 గ్యారెంటీలను చూసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. 100 రోజుల పాట 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది బీఆర్ఎస్ పాలనలో. ఈ అప్పులతో సంబంధం లేకుండా 100 రోజుల పాట 6 గ్యారెంటీ అమలు చేస్తామన్నారు. 2,500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. 15,000 రూపాయలు రైతు బంధు పేరు మీద ఇస్తానని చెప్పన్నారు. దాంతో పాటు ఇల్లు జాగా లేనటువంటి పేదలందరికీ 5 లక్షల రూపాయలు సాయం చేస్తున్నారు. ఇట్లా ఈ 6 గ్యారెంటీలను కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి వాటిని 100 రోజుల లోపల అమలు చేసిన బాధ్యత